టీచర్ ఏపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. IMMS యాప్ను 24/2/2022 నాడు 1.3.7కి అప్డేట్ చేయడం జరిగింది. ఈ కొత్త అప్డేట్లో మనకు ఇచ్చినటువంటి ఫీచర్స్ ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి మిస్లేనియస్ టూల్స్ డీటెయిల్స్ క్యాప్చర్ ప్రొవిజన్ ఇన్ HM లాగిన్, క్లీనింగ్ కెమికల్ ఫేజ్ 2 డీటెయిల్స్ క్యాప్చర్ ప్రొవిజన్ ఇన్ HM లాగిన్, గ్లవ్ అండ్ మినీ బ్రష్ డీటెయిల్స్ క్యాప్చర్ ప్రొవిజన్ ఇన్ MO లాగిన్. సో ఇక్కడ మనకు కొత్త అప్డేట్లో HM లాగిన్లో కెమికల్స్కి సంబంధించి ఫేజ్ 2లో క్యాప్చర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మిస్లేనియస్ టూల్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అవి ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం IMMS యాప్ను అప్డేట్ చేయగానే ఎవరైతే కొత్త వెర్షన్ అప్డేట్ చేసుకోవడం జరిగిందో వాళ్ళకు చూడండి ఇక్కడ వెర్షన్ 1.3.7 అని రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త అప్డేట్. సో IMMS యాప్లో లాగిన్ అవుదాం. ఇలా లాగిన్ అవ్వగానే మనకు TMF జగనన్న గోరుముద్ద అనే 2 ఆప్షన్లు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇచ్చిన అప్డేట్ కూడా క్లీనింగ్ కెమికల్స్కి సంబంధించింది కాబట్టి TMFని ఇక్కడ ఉంది కదా ఓపెన్ చేద్దాం. ఇలా TMFను ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది క్లీనింగ్ కెమికల్స్ అండ్ టూల్స్. సో ఇక్కడ మనకు రావడం జరిగింది కొత్త ఫీచర్ అనేది క్లీనింగ్ కెమికల్స్ అండ్ టూల్స్. సో దీన్ని ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్, బాత్రూమ్, ప్లాస్టిక్ యాక్సెసరీస్, మిస్లేనియస్ టూల్స్. సో ఇప్పుడు మన కొత్త అప్డేట్లో ఇచ్చింది దీనికి సంబంధించి క్లీనింగ్ కెమికల్స్ అనే ఒక ఆప్షన్ పెట్టి వాటిలో 4 మరల సబ్ ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. వీటిలో క్లీనింగ్ కెమికల్స్ పైన టచ్ చేయండి. సో ఇక్కడ బాత్రూమ్ ఆర్ క్లీనర్ శానిటైజర్. సో ఇక్కడ క్వాంటిటీ ఇన్ లీటర్స్, బాత్రూమ్ క్లీనర్ని ఎంత ఇచ్చారనేది ఇక్కడ మనం లీటర్స్లో అంటే 2 లీటర్స్ అయితే 2 లీటర్స్, 3 లీటర్స్ అయితే 3 లీటర్స్ పెట్టి పక్కన రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్ రాస్తాం. టాయిలెట్ బౌల్ క్లీనర్, ఆ టాయిలెట్ బౌల్ క్లీనర్లో ఎన్ని ఇచ్చారో అది. ఎయిర్ ఫ్రెషనర్ ఎన్ని ఇస్తే అన్నీ అక్కడ పెట్టి సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ టూల్స్. సో ఇక్కడ క్లీనింగ్ టూల్స్ పైన క్లిక్ చేయగానే మనకు వైపర్ విత్ లాంగ్ స్టడీ హ్యాండిల్ మనకు ఆల్రెడీ ఇచ్చినవన్నీ ఇక్కడ చూపించడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి నోట్ అక్నాలజ్మెంట్ ఆల్రెడీ జనరేటెడ్, యూ కెనాట్ ఎడిట్ ద డేటా నౌ. సో ఇక్కడ మరలా దీనికి సంబంధించి అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే రీడౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు అక్నాలజ్మెంట్ ఆల్రెడీ జనరేటెడ్, డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అగైన్. సో మీరు ఒకసారి మరలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని అంటే ఎస్ పైన క్లిక్ చేయగానే మనకు ఆ అక్నాలజ్మెంట్ కూడా డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బాత్రూమ్ ప్లాస్టిక్ యాక్సెసరీస్. సో ఇవి కూడా ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఇచ్చినవే కాబట్టి దీన్ని కూడా మనం ఏమీ ఎడిట్ చేయడానికి లేదు. నెక్స్ట్ చివరిగా ఇచ్చింది మిస్లేనియస్ టూల్స్. సో ఇక్కడ మిస్లేనియస్ టూల్స్లో రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్, స్ప్రే బాటిల్, కాబ్ వెబ్ బ్రూమ్. మనకి ఇక్కడ ఏదైతే శానిటరీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ రిఫ్లెక్టింగ్ సేఫ్టీ జాకెట్స్ ఎన్ని ఇచ్చారు, స్ప్రే బాటిల్ ఎన్ని ఇచ్చారు, కాబ్ వెబ్ బ్రూమ్స్ ఎన్ని ఇచ్చారు అనేది ఇక్కడ పెట్టి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనకు కొత్తగా ఇచ్చినటువంటి IMMS అప్డేట్లో వచ్చిన ప్రధానమైన 2 అంశాలు ఏంటంటే క్లీనింగ్ కెమికల్స్ ఒకటి, మిస్లేనియస్ టూల్స్ ఒకటి. ఈ 2 కూడా HM డేటాలో ఎంతైతే స్కూల్ రిసీవ్ చేసుకున్నారో అవి పెట్టి సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది.